హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ కోరికలు అలాగే వాళ్ళ జీవితంలో ముందుకి ఎదగాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ ఉగాదికి అయితే ఇంట్లో లేమండి, హాస్పిటల్లో ఉన్నాము. నాకైతే చాలా బాధగా ఉంది. అంటే తాతయ్యకి బాగాలేదనమాట. సో అందు గురించి ఉగాది ముందు రోజే వచ్చి అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది సడన్గా. దానికి ముందు ఆల్రెడీ చూపించుకున్నాము, హాస్పిటల్స్కి వచ్చి చూపించుకునే ఉంటున్నాము. కానీ ఆయనకి మోషన్స్ ఫ్రీ లేదు అండ్ పొట్టంతా ఉబ్బిపోవడం వల్ల ఇక హాస్పిటల్లో ఇక ఎమర్జెన్సీలో వచ్చి అడ్మిట్ అయిపోయాము. ఇదైతే మొత్తం హాస్పిటల్ అండి. హాస్పిటల్ మొత్తం ఇలా చెట్లతోనే చాలా బాగుంటుంది. వాతావరణం అయితే ఎక్కువ చెట్లు ఉంటాయి. ఈ హాస్పిటల్ పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఆర్సీపురం పటాన్చేరు దగ్గర అండ్ ఇక్కడ చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మనకి వాతావరణం అయితే అంటే చూడ్డానికి అయితే మొత్తం పచ్చగా బాగుంటుంది అనమాట. బయట కూర్చోడానికి ప్రశాంతంగా. ఇది మనకి విండోలో నుంచి చూసినప్పుడు సైడ్కి ఇలా చెట్లు కనిపిస్తాయి. ఇవి వచ్చేసి మనకి హాస్పిటల్ మధ్యలో నుంచి కూడా అంటే లోపల సైడ్ కూడా కొన్ని చెట్లు నాటారనమాట. అవి కూడా పెద్దగా అయిపోయి ఇలా ఉన్నాయి. మనకి హాస్పిటల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే కిందకి వచ్చాను, అది పేస్ట్ కోసం బ్రష్ చేయడానికి. సో పైకి వచ్చిన తర్వాత బ్రష్ చేసేసి ఇక్కడ బెడ్ మీద కూర్చొని మా తాతయ్య ఇది ఊపిరితిత్తులది ఎక్సర్సైజ్ చేసేది, రెస్పిరేటర్ అంటారు. ఇది రివర్స్ పెట్టి పైకి గ్రీన్, ఎల్లో, రెడ్ 3 బాల్స్ ఉన్నాయి కదా, అవి పైకి లెగాలన్నమాట. చూడండి, అవి అలా చేస్తే ఊపిరితిత్తులు అనేవి ఆ హోల్స్ అనేవి తెరుచుకుంటాయి. ఆయనకి మొత్తం ఆ ఊపిరితిత్తులు అనేవి గట్టిగా అయిపోయి సాగిపోయి ఆ హోల్స్ అన్నీ మూసుకున్నాయి. సో అందు గురించి ఆయాసం వచ్చినప్పుడు ఇది రాశారు. సో అప్పటి నుంచి ఇదే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఫస్ట్ ఇలా రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని సీదా వైపుకి తిప్పి అలా కూడా చేస్తారు. సో అలా చేయడం వలన ఆయనకి హోల్స్ అనేవి అంటే చాలామందికి ఇస్తారు, కాకపోతే చూపిస్తున్నాను అన్నమాట. ఇదేనండి మా తాతయ్యకి ఇచ్చిన బెడ్. హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు. ఇది ఈఎస్ఐ కార్డ్ అంటే మా పిన్ని వర్క్ చేస్తుంది ప్రైవేట్ కంపెనీలో. సో ఆమె కార్డు ఉంది, ఆమె కార్డు మీదనే తాతయ్యకి చూపిస్తున్నాము. సడన్గా ఇలా ఉండిపోతామని అనుకోలేదు. ఇక మళ్ళీ ఈ ఉగాది పండుగ కాకుండా ఇంట్లో ఇంకొక శుభకార్యం ఉందండి. ఉగాది తెల్లారి రోజు బుధవారం రోజు ఎంగేజ్మెంట్ ఉందన్నమాట, మా పెద్దమ్మల కొడుకు అన్నయ్యది. సో అదొకటి ఉంది. ఆ టైంకి ఇక తాతయ్యకి సడన్గా ఈయనకి పొట్టంతా కూడా ఇప్పుడు చూడండి ఇంకా తగ్గింది. మోషన్స్ ఒక 2-3 సార్లు వెళ్ళాడు హాస్పిటల్లో అడ్మిట్ చేసినాక. ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఎక్కువ ఉండే అనమాట ఉబ్బుగా, ఇప్పుడు కొంచెం తగ్గింది. అండ్ ఇక్కడ వెంటనే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం వెంటనే అయిపోయింది మోషన్స్. నైట్ ఇక్కడనే పడుకున్నాను, తాతయ్య నేను ఇద్దరమే ఉన్నాము. ఇక్కడ చూసారా పెద్ద మామిడికాయ చెట్టు, ఈ చెట్టు నిండా ఎక్కువ ఉన్నాయన్నమాట మామిడికాయలు. అండ్ పండుగ రోజు మంచిగా ఇంట్లో పూజ చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉందాం అనుకున్నాను, కానీ సడన్గా ఇలా వస్తామనుకోలేదండి. ఇక తాతయ్యకి బాగాలేదు కదా, కొన్నిసార్లు ఇలా తప్పదండి, ఇక రావాల్సి వస్తుంది. ఇది కొత్త ఏం కాదు మాకు రావడము. అంటే అమ్మమ్మకి చూపించినప్పుడు కానీ తాతయ్యకి చూపించినప్పుడు కానీ పండగలైనా ఏముండవండి, ఏ పండుగ అయినా సరే ఇక పక్కన పెట్టేసి రావాల్సిందే వాళ్ళకి బాగాలేదంటే. సో వీడియో ఇంతేనండి. అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.